బ్రేకింగ్ న్యూస్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సిఐ నాగరాజు 7 రోజుల సిట్ కస్టడీ బుధవారంతో ముగిసింది. మరోవైపు ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 4 కానిస్టేబుళ్లను 5 రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించేందుకు సిట్కు విజయవాడ కోర్టు అనుమతిచ్చింది. గత 7 రోజులుగా సిట్ అధికారులు సిఐ నాగరాజును విచారించారు. అయితే సాయికృష్ణను ఎందుకంత క్రూరంగా హింసించారు, వ్యక్తిగత గొడవలు ఏమైనా ఉన్నాయా, మృతదేహం ఏమైంది అనే కీలక ప్రశ్నలకు ఆయన నుంచి సరైన సమాధానాలు రాలేదని, చాలా వరకు విచారణకు సహకరించలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. కస్టడీ గడువు ముగియటంతో వైద్య పరీక్షల అనంతరం నాగరాజును అధికారులు తిరిగి కోర్టులో హాజరుపరచనున్నారు. ఇదిలా ఉండగా ఈ కేసులో భాగమైన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని, సాంబయ్యతో పాటు కానిస్టేబుల్ బాబురావును సిట్ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 5 నుంచి 9 వరకు 5 రోజుల పాటు వీరి విచారణ జరగనుంది. ప్రస్తుతం వేర్వేరు సబ్ జైళ్లలో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న వీరిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సాయికృష్ణ అదృశ్యం, మృతదేహాన్ని మాయం చేయడం వంటి అంశాలపై వీరి నుంచి కీలక సమాచారం రాబట్టడమే లక్ష్యంగా సిట్ దర్యాప్తు కొనసాగించనుంది. చెప్తారా చెప్తారా మీరు చెప్పదలుచుకున్నారా చెప్పదలుచుకున్నారా ఎక్కుతారా అటు ఎక్కుతారా కానిస్టేబుళ్ల విచారణకు కోర్టు పలు ముఖ్యమైన షరతులు విధించింది. విచారణ సమయంలో నిందితులను శారీరకంగా గానీ మానసికంగా గానీ ఇబ్బంది పెట్టరాదని స్పష్టం చేసింది. మొత్తం విచారణ ప్రక్రియను ఆడియో, వీడియో రికార్డింగ్తో కూడిన సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో జరపాలని ఆదేశించింది. విచారణ పూర్తయిన తర్వాత ఆగస్టు 9వ తేదీ సాయంత్రం 5 గంటలకు 4గురిని తిరిగి కోర్టులో హాజరుపరచాలని న్యాయస్థానం ఆదేశించింది. సిఐ విచారణ ముగియటం, కానిస్టేబుల్ విచారణ మొదలవడంతో ఈ కేసులో దర్యాప్తు మరింత వేగవంతం కానుంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కాశీరావు అందిస్తారు. కాశీరావు, చెప్పండి, మరి సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో విచారణ పట్ల ఉన్న అప్డేట్స్ ఏంటి? ఈ అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ కాశీరావు మరింత సమాచారం అందిస్తారు. కాశీరావు, చెప్పండి, మరి సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కానిస్టేబుల్స్ విచారణ పట్ల ఉన్న అప్డేట్స్ ఏంటి? మైజా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపినటువంటి సాయికృష్ణ లాకప్ డెత్ కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సిఐ నాగరాజు 7 రోజుల సిట్ కస్టడీ బుధవారంతో ముగిసింది. మరోవైపు ఇదే కేసులో నిందితులుగా ఉన్నటువంటి 4 పోలీసు సిబ్బందిని 5 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు విజయవాడ కోర్టు అనుమతి ఇవ్వడంతో దర్యాప్తు కొత్త దశలోకి ప్రవేశించింది. ఈ పరిణామాలతో కేసు మరింత ఆసక్తికరంగా మారింది. సాయికృష్ణ అదృశ్యం అనంతరం వెలుగులోకి వచ్చినటువంటి లాకప్ డెత్ ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. పోలీస్ కస్టడీలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడన్న ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఈ ఘటనను అత్యంత ప్రాధాన్యతంగా తీసుకునింది. దీంతో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి అన్ని కోణాల్లో విచారణ చేపట్టింది. బాధిత కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు, సాక్షుల వివరాలు, సాంకేతికత ఆధారాలు, కాల్ డేటా, సీసీటీవీ దృశ్యాలు వంటి అంశాలను అధికారులు ఇప్పటికే పరిశీలించారు. గత 7 రోజులుగా సిట్ అధికారులు సిఐ నాగరాజును సుదీర్ఘంగా విచారించారు. సాయి
సాయి కృష్ణను ఎందుకు తీవ్రంగా హింసించాల్సి వచ్చింది, ఘటన జరిగిన రోజు అసలు ఏం జరిగింది, ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకున్నారు, మృతదేహాన్ని ఎలా తరలించారనే కీలక ప్రశ్నలపై సమాధానాలు రాబెట్టేందుకు ప్రయత్నించారు. అయితే ఆయన నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లభించలేదని, అనేక ప్రశ్నలకు కూడా స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేదని తెలుస్తుంది. కొన్ని అంశాల్లో ఆయన చెప్పినటువంటి వివరాలు ఇప్పటికే సేకరించినటువంటి ఆధారాలకు భిన్నంగా ఉన్నాయని కూడా తెలుస్తుంది. సిఐ కస్టడీ ముగియడంతో వైద్య పరీక్షలు నిర్వహించినటువంటి అనంతరం ఆయన తిరిగి కోర్టులో హాజరుపరుస్తున్నారు. ఇకపై అవసరమైతే మళ్లీ కస్టడీ కోరే అవకాశాన్ని కూడా సిట్ పరిశీలించే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే దీనిపై తుది నిర్ణయం దర్యాప్తు పురోగతిని బట్టి తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఇలా ఉంటే ఈ కేసులో మరో కీలక పరిణామంగా హెడ్ కానిస్టేబుల్ అశోక్, నాని, సాంబయ్యతో పాటు కానిస్టేబుల్ బాబురావును 5 రోజుల పాటు సిట్ కస్టడీకి అప్పగిస్తూ విజయవాడ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 5 నుంచి 9 వరకు వీరిని విచారించేందుకు అనుమతి లభించింది. ప్రస్తుతం వేర్వేరు సబ్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి నలుగురిని సిట్ అధికారులు తమ అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. వీరి విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా సాయి కృష్ణను చివరిసారిగా ఎవరు చూశారు, ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఘటన జరిగిన సమయంలో అక్కడ ఎవరు ఉన్నారు, మృతదేహాన్ని మాయం చేసే ప్రయత్నాలు జరిగాయనే అంశాలపై సమగ్రంగా ప్రశ్నించనున్నారు. నిందితుల వాంగ్మూలాలను ఇప్పటికే సేకరించినటువంటి సాంకేతిక ఆధారాలు, సాక్షుల వివరాలతో సరిపోల్చి నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేయనున్నారు. ఈ విచారణలో కోర్టు కూడా పలు కీలక షరతులు విధించింది. నిందితులను శారీరకంగా లేదా మానసికంగా వేధించకూడదని కూడా స్పష్టం చేసింది. మొత్తం విచారణ ప్రక్రియ సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో ఆడియో, వీడియో రికార్డింగ్ తో జరగాలని కూడా ఆదేశించింది. విచారణ పూర్తయిన తర్వాత ఆగస్టు 9వ తేదీ సాయంత్రం 5 గంటలకు నలుగురు నిందితులను తిరిగి కోర్టులో హాజరుపరచాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దీంతో విచారణ పారదర్శకంగా సాగుతుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు పోలీసు అధికారులు, సిబ్బందిపై శాఖాపరమైనటువంటి చర్యలు కూడా ప్రారంభమైంది. ఈ ఘటనకు సంబంధించినటువంటి అన్ని ఆధారాలను సేకరించి ఎవరైనా ఆధారాలు ధ్వంసం చేయడానికి లేదా వాస్తవాలను దాచిపెట్టడానికి ప్రయత్నించారా అనే కోణంలో కూడా చిట్టి దర్యాప్తు కొనసాగుతుంది. అవసరమైతే మరికొందరిని కూడా విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తుంది. సాయి కృష్ణ కుటుంబ సభ్యులు మాత్రం తమకు పూర్తి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని చెబుతున్నారు. ఘటనకు బాధ్యులైనటువంటి ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ కేసును మానవ హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు కూడా నిశ్చితంగా గమనిస్తున్నాయి. పోలీస్ కస్టడీలో మరణాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా వారు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి సిఐ నాగరాజు కస్టడీ ముగియడం, నలుగురు కానిస్టేబుల్ కస్టడీ విచారణ ప్రారంభం కావడం ఈ కేసులో కీలక మలుపుగా మారింది. రానున్న రోజుల్లో సిట్టు విచారణలో వెలుగులోకి వచ్చే వివరాలు ఈ కేసు దిశను నిర్ణయించే అవకాశం ఉంది. బాధిత కుటుంబం ఎదురు చూస్తున్నటువంటి న్యాయం ఎప్పుడు లభిస్తుంది, ఈ కేసులో ఇంకా ఎలాంటి నిజాలు బయటపడతాయనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. మైజా.